నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల కూరగాయల మార్కెట్లో వ్యాపారులకు ఈసెం కార్డులు నమోదు చేసిన అసిస్టెంట్ లేబర్ కమిషనర్ బసూరి నిషా బేగం. శ్రీ మానంది క్షేత్రంలో శివరాత్రి బ్రహ్మోత్సవ సందర్భంగా ఒంగోలు జాతి ఎద్దుల బలపరిచిన పోటీలు 27వ తేదీ ప్రారంభం. వన్నూరు రామలింగారెడ్డి వెల్లడి. టమాటా ధర పతనం, దిగుబడి కూడా తగ్గిన వైనం. 25 కిలోల బాక్సు 150 రూపాయలు మాత్రమే. గిట్టుబాటు ధర లెక్క రైతన్న ఆవేదన. నంద్యాల సివిల్ సప్లై హమాలీల కూలీ రేట్లు పెంచాలని గోడౌన్ వద్ద హమాలీ కార్మికులు సిఐటియు నిరసన. నంద్యాల జిల్లాలో రైతులందరూ తప్పనిసరిగా గుర్తింపు విశిష్ట సంఖ్య కార్డులకు నమోదు చేసుకోండి. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రాజశేఖర్. శ్రీశైలంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజపటం ఆవిష్కరించిన ఈవో ఎం శ్రీనివాసరావు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక బడ్జెట్ ని వ్యతిరేకిస్తూ కావాలని తహసీల్దార్ కార్యాలయం వద్ద వామపక్షాల నిరసన. శ్రీ మానందీశ్వర స్వామి దేవాలయంలో భక్తుల కానుకల ఉండి లెక్కింపు. ఆలయ నిర్వహణ కార్యదర్శి శ్రీనివాస్ పర్యవేక్షణ. నంద్యాల రైల్వే స్టేషన్లో పలు రైళ్లలో సమయ పాలన కొన్ని మార్పులు చేసినట్లు రైల్వే అధికారుల ప్రకటనలో వెల్లడి. నంద్యాల కూరగాయల మార్కెట్లో ఎంతో మంది వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వ్యాపారం చేసుకుంటే కుటుంబం గడుస్తుంది. అటువంటి వారికి అండగా ఉంటూ ప్రభుత్వ పథకాలు చేకూరాలనే ఉద్దేశంతో కూరగాయల మార్కెట్ అధ్యక్షులు అర్షద్ భాయ్ ఈ శ్రమ కార్డు నమోదు కార్యక్రమం కూరగాయల మార్కెట్లో అసిస్టెంట్ లేబర్ కమిషనర్ బసూరి నిషా బేగం ప్రారంభించారు. ఈ సందర్భంగా కూరగాయల మార్కెట్ అధ్యక్షులు అర్షద్ భాయ్ మాట్లాడుతూ కూరగాయల మార్కెట్లో ఎంతో మంది చిరు వ్యాపారులు కూరగాయల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, అటువంటి వారికి ప్రమాదం జరిగినప్పుడు కుటుంబానికి ఆసరా ఉండాలనే ఉద్దేశంతో అసిస్టెంట్ లేబర్ కమిషనర్ బసూరి నిషా బేగం సహకారంతో ఈరోజు కూరగాయల మార్కెట్లో ఈసెం కార్డులు నమోదు చేసుకోవడం జరిగింది. నమోదు చేసుకున్న వారికి ప్రమాదవశాత్తు మరణిస్తే 2 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరుగుతుందని, అలాగే గాయపడిన వారికి అంగవైకల్యం చెందిన వారికి 2 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం చేయడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా అసిస్టెంట్ లేబర్ కమిషనర్ బసూరి నిషా బేగం మాట్లాడుతూ అసంఘటిత కార్మికులు అనగా చిన్న వ్యాపారస్తులు మరియు భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా తప్పనిసరిగా ఈసెం కార్డులు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నామన్నారు. విషయం కాదు, నమోదు చేసుకున్న వారికి ప్రమాదవశాత్తు మరణిస్తే 2 లక్షల రూపాయలు ఆర్థిక సాయం జరుగుతుందని, అలాగే గాయపడిన వారికి అంగవైకల్యం చెందిన వారికి 2 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరుగుతుందని, అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాల కార్మిక పథకాలు అన్ని పథకాలకు ఈసీఎం కార్డులు ఉన్న వాళ్ళు అర్హులుగా పేర్కొంటారని తెలిపారు. వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఒక సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. అమ్ముకునే వాళ్ళందరూ నమోదు చేసుకోవాల్సి అందరూ కూడా ఉపయోగించాలని చెప్తున్నాను.
రెండు 2021లో పార్లమెంటులో బిల్లు పాస్ చేసినారు. కార్మిక సంఘాలకు పనిచేస్తున్న కార్మికులకు కానీ అసంఘటిత కార్మికులకు కానీ ఉపయోగపడే విధంగా ఈ యొక్క ఈశ్రమ్ కార్డును ప్రవేశపెట్టడం జరిగింది. పార్లమెంటులో బిల్లు పాస్ చేసినారు. దీనివల్ల ఉపయోగం అంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకు ఉపయోగపడుతుంది. అలాగే ఇళ్ళలో పనిచేసే వాళ్ళకు, గవర్నమెంట్ కార్మికులకు, హమాలీలకు, ప్రతి ఒక్క కార్మికుడికి ఈ కార్డు ఉపయోగపడుతుంది. ఈ కార్డును మన చిన్న వ్యాపారులకు అందరికీ ఉపయోగపడాలని చెప్పేసి మేము మన సంఘం తరఫున ఈ మార్కెట్లో అర్షద్ గారి ఆధ్వర్యంలో మరియు ఆల్ మద్దతు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన సంఘం తరఫున ఇక్కడ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు మన చిన్న వ్యాపారస్తులు అందరూ వచ్చి ఈశ్రమ్ కార్డును నమోదు చేయించుకుంటే మీకు భవిష్యత్తు ఉపయోగపడుతుంది. ఈ కార్డు వల్ల ఉపయోగాలు ఏమంటే, మీకు ఏమన్నా భవిష్యత్తులో ఏమన్నా జరిగితే 2 లక్షల రూపాయల మీ అకౌంట్ డైరెక్ట్ అకౌంట్ పడుతుంది. అలాగే భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలకు ఉపయోగపడుతుంది. ఇది ఆధార్ కార్డు ఎంత ముఖ్యం, ఈ కార్డు కూడా అంతే ముఖ్యం భవిష్యత్తులో. కాబట్టి దయచేసి అందరూ ఈశ్రమ్ కార్డును నమోదు చేయించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఈ నంద్యాల కూరగాయల మార్కెట్లో ఈశ్రమ్ కార్డు సభ్యత్వం నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా మన అల్ మదద్ ఫౌండేషన్, మన ఆకుబల్లా రహీం గారు, అట్లాగే మన మార్కెట్ కమిటీ వారు, ప్రతి ఒక్కరు, మన లేబర్ ఆఫీసర్లు, జిల్లా అధికారులు అందరూ కూర్చుని ఈ యొక్క కార్డు నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది శుభనామం. ఎందుకంటే ఈ కార్డు యొక్క ప్రయోజనాలు తెలిస్తే ప్రతి ఒక్కరూ కార్మికులు నేను అని సైతంగా ముందుకు వస్తారు. దీని గురించి తెలియకనే, మనకు అవగాహన లేకనే మనం ఇంతవరకు చేపించుకోలేదు. కాబట్టి ఈరోజు మన మధ్యలో ఈ యొక్క కార్యక్రమం ప్రభుత్వం చేపట్టింది. ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చింది. కాబట్టి దీని యొక్క లాభాలు ఏమిటంటే, మనిషికి ఏదైనా ప్రమాదవశాత్తు జరిగితే 2 లక్షల రూపాయలు బీమా వస్తుంది. తర్వాత తదుపరి కేంద్రం నుంచి వచ్చే ప్రతిఫలాలు ప్రతి ఒక్కటి మనకు నేరుగా అందుతాయి. దీనిలో ఎలాంటి సందేహం లేదు, ఎలాంటి ఆటంకాలు లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కార్మికులుగా ఉన్న వాళ్ళు, ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీ తప్ప ప్రతి ఒక్కరూ అర్హులే. దీనికి ఒక 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ యొక్క కార్డు ఒక అర్హత ఉంది. కాబట్టి దీని యొక్క కార్డును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకుని వచ్చే ఫలాలను తీసుకుంటారని ఒక ఆశతో ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాము. దీనికి అందరికీ మద్దతు చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. జై హింద్. రోజు మనకు ఆధార్ అనేటువంటిది ఎంత ముఖ్యమైందో, ప్రతి ఒక్కరికి కూడా కార్మికుడు అన్న తర్వాత ఈశ్రమ్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. కార్మికుడికి ఆధార్ అంత ప్రాముఖ్యత కలిగి ఉన్నటువంటిది ఈశ్రమ్ కార్డు కనుక ప్రతి ఒక్కరు ఈశ్రమ్ నమోదు చేసుకోవాలి. మనకు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ కార్మికుల కోసము తీసుకొని రాబోయేటువంటి పథకాలకు కేవలం ఈశ్రమ్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అర్హులవుతారు. ఈ ఈశ్రమ్ పోర్టల్ అనేటువంటిది ఒకసారి క్లోజ్ చేసేస్తే మళ్ళీ రీఓపెన్ చేయడం అనేటువంటిది ఉండదు. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వము ద్వారా నడుస్తున్నటువంటి పోర్టల్ కాబట్టి. అందుకని దయచేసి మన నంద్యాల జిల్లాలో, మన నంద్యాల టౌన్ లో ఎలిజిబుల్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా త్వరగా మీరు ఈశ్రమ్ లో నమోదు చేసుకొని కార్డుని పొందండి. ఎందుకంటే ఒకసారి పోర్టల్ క్లోజ్ అయిన తర్వాత మనకు ఇంకా ఓపెన్ చేయడం ఉండదు, కార్డు రావడం అనేది ఉండదు. మీకు కార్మికుల కోసం వచ్చేటువంటి ప్రయోజనాలు కూడా అందజేయబడవు. ప్రస్తుతం మనకున్నటువంటి ఒక బెనిఫిట్ ఇస్తున్నటువంటిది ఏంటి అని అంటే, ఇన్సూరెన్స్ అనేటువంటిది ఇస్తున్నాము. ప్రమాదవశాత్తు ఈశ్రమ్ కార్డులు. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం మహానంది పుణ్యక్షేత్రం శ్రీ కామేశ్వరి దేవి సహిత శ్రీ మహానందేశ్వర స్వామి వార్ల సన్నిధిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా 27వ తేదీ అఖిల భారత ఒంగోలు జాతి ఎద్దుల బల ప్రదర్శన పోటీలు ప్రారంభమవుతున్నట్లు తెలిపిన నీటిపారుదల చైర్మన్ పన్నూరు రామలింగారెడ్డి ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, మహాశివరాత్రి సందర్భంగా మహానంది పుణ్యక్షేత్రంలో 27వ తేదీ ఉదయం ఒంగోలు జాతి ఎద్దుల బలపాల్సిన పోటీలు ప్రారంభించడం జరుగుతుందని, దాతల సహకారంతో ఎద్దుల బల ప్రదర్శన పోటీలు నిర్వహించడం జరుగుతుందని, ప్రజలు భక్తులు మహాన్వేశ్వర స్వామి వారిని దర్శించుకుని ఎద్దుల పోటీలను తిలకించాలని భారీ ఎత్తున బహుమతులు అందజేయడం జరుగుతుందని తెలిపారు. మహానందీశ్వర స్వామి దేవాలయ
తిరునాళ్ళ సందర్భంగా, మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెలుగుదేశం పార్టీ మండల రైతు కమిటీ ఆధ్వర్యంలో ప్రతి గ్రామ నాయకుడు సభ్యుడిగా, ప్రతి తెలుగుదేశం కార్యకర్త సభ్యునిగా ఉండి ఈ ఎద్దుల పంద్యాలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎక్కడెక్కడ దాతలు ముందుకొచ్చి ఈ పంద్యాలను నిర్వహించుటకు అందరం సన్నాహం చేయడం జరిగింది. అందులో భాగంగా ప్రతి వారు కూడా ఈ ఎద్దుల పంద్యాల మీద ఆసక్తితో వాళ్ళంతా కూడా చందాలు ఇవ్వడం జరిగింది. మొత్తం 3 కేటగిరీలుగా ఎద్దుల పంద్యాలను నిర్వహించడం జరుగుతుంది. అందులో మొదటి కేటగిరీకి 3 లక్షల చిల్లర, 3,35,000 రూపాయలు మొదటి కేటగిరీకి పంద్యాలు కేటాయించడం జరిగింది. 2,55,000 రూపాయలు జరిగింది. 3వ కేటగిరీ కింద 2 లక్షల రూపాయలు కేటగిరీ కింద నిర్ణయించడం జరిగింది. ఈ కేటగిరీలలో కూడా ఒక్కొక్క కేటగిరీకి 5 విభాగాలుగా చేసి 5 పంద్యాలుగా పెట్టినారు కమిటీ నిర్ణయం మేరకు. ఆ 5 కమిటీలకు కూడా 5 మంది, ఒక్కొక్క కేటగిరీలో 5 మంది దాతలు ముందుకొచ్చి చందాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళంతా కూడా రేపు 27వ తేదీ ఉదయం 8 గంటలకు అందరూ కూడా హాజరయ్యి అందరి సమక్షంలోనే ఎద్దుల పందాలు స్టార్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో రాజకీయంగా కూడా రాజకీయ పెత్తనకాసం 11కో 12కో వచ్చి నిదానంగా రాజకీయ నాయకులు పిలుచుకొని చేయాలనేది ఉండదు. ఎవరైతే సందా ఇచ్చినారో ఆ మహానుభావులతోనే ఓపెనింగ్ చేపించి ఆ మహానుభావులతోనే కమిటీ ఎద్దుల పందాలను ప్రారంభోత్సవం చేపిస్తాము. ఏదో మంది సొమ్ముతో వచ్చి రాజకీయ నాయకులమని మేము 11 గంటలకు 12 గంటలకు వచ్చి ఎద్దుల్ని ఇబ్బంది పెట్టడం కూడా ఉండదు. ఎవరు ఉన్నా కానీ ఎవరైనా కానీ దాతలే ముందుకు వచ్చినారో ఆ దాతల ద్వారానే ఓపెన్ చేపిస్తాము, దాతల ద్వారానే పంద్యాలు నిర్వహిస్తాము. మా రైతు కమిటీ దానికి బ్రహ్మాండంగా సహకారం ముందు చేసుకుంటూ ఎక్కడ కూడా చెడ్డ పేరు రాకుండా, ఎక్కడ కూడా అసౌకర్యాలు కలగకుండా కొప్పుల శివనారెడ్డి గారు అయితే కోర్టు ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో ఇంతకుముందు నుంచి జరుగుతున్నాయి ఒంగోలు పోటీ జాతరలు మా రైతు కమిటీ ఆధ్వర్యంలో అక్కడ ఉండి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరం కూడా సవ్యంగా ఈ ఎద్దుల పందాలు నిర్వహిస్తామని సభాముఖంగా తెలుపుతున్నాను. ఈ ఎద్దుల పందాలను చూడడానికి కూడా ప్రతి వాళ్ళు కూడా 27వ తేదీ ఉదయం 8 గంటల కల్లా అందరూ కోర్టు దగ్గరికి రావాల్సిందిగా కోరుకుంటూ ఈ రైతు సంబరాలను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. గిట్టుబాటు ధర లేక మిర్చి రైతులు కన్నీరు కార్చారు. ఇప్పుడు టమాటా రైతుల వంతు వచ్చింది. సరిగ్గా 6 నెలల క్రితం టమాటాల ధర కిలో 100 రూపాయలు దాటింది. అలాంటిది ఇప్పుడు పూర్తిగా పడిపోయింది. నిన్న మొన్నటి వరకు 25 కిలోల టమాటా బాక్స్ 400, 500 పలికింది. ఇప్పుడు కనీసం 150 రూపాయలు మించలేదు. ఎకరాకు 600 బాక్సులు దిగుబడి రావాల్సిన దిగుబడి 30-100 బాక్సులకు పడిపోయిందని రైతులు వాపోతున్నారు. ఎకరం టమాటా సాగుకు సుమారు 25,000 రూపాయలు దాకా ఖర్చు అవుతుంది. ధర చూస్తే పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. మరోవైపు బహిరంగ మార్కెట్లో టమాటా ధర కిలో 15 రూపాయలకు పైగా పలుకుతుంది. రైతుకు మాత్రం కిలో టమాటా కేవలం 5 నుండి 6 రూపాయలు మాత్రమే చేతికి వస్తుంది. రోజు రోజుకు ధర తగ్గుతుండటంతో టమాటా రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు చర్యలు తీసుకుని తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. అది రావు ఇదైతే వస్తాయి. సార్ రేటు 15 నుంచి 30 రూపాయలు చాలా రేట్ తగ్గిన అంత నష్టంలో వ్యాపారం. అసలు లాభాలు చేస్తున్న కష్టం పోతాం పారేయడము ఎమ్మడం వ్యాపారం సరిగ్గా నష్టపడుతుంటాం. సివిల్ సప్లై హమాలీల కూలీ రేట్లు పెంచి వెంటనే ఇవ్వాలని కోరుతూ సివిల్ సప్లై గోడౌన్ హమాలీ కార్మికులు నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్న కార్యదర్శి కె మహమ్మద్ గౌస్, యూనియన్ కార్యదర్శి గోపాల్ స్వాములతో పాటు మరో 35 మంది కార్మికులు పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 9 నెలలు కావస్తున్నారు. నేటి వరకు గత ప్రభుత్వం పెంచిన కూలీ రేట్లను విడుదల చేయడంలో నిర్లక్ష్యం తగదని వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి ఒక్కరికి ప్రతి నెల బియ్యం సరఫరా కావాలంటే రేయింబవలు కష్టపడుతున్న కూలీల పట్ల
ఇంత నిర్లక్ష్యం సరైంది కాదని, అందరికీ బియ్యం సరఫరా చేసి కడుపు నింపుతున్న కూలీల పట్ల కడుపు నింపాల్సిన ప్రభుత్వం కడుపు మాడుస్తుందని పనిచేయడం అని నిమ్మకు నీరెత్తినట్టు నిర్లక్ష్యంగా ఉండటం సరైంది కాదని, ఇప్పటికే పెండింగ్ లో ఉన్న ఈపీఎఫ్ కేసులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమ్మె ఈ నెల చివరి వరకు నిర్వహించడం జరుగుతుందని, అప్పటికే పరిష్కారం కాకపోతే మార్చి 7న విజయవాడలోని డిఎం కార్యాలయం ముట్టడి చేయడం జరుగుతుందని, అప్పటికే దిగి రాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులంతా నిరవధిక సమ్మెకైనా దిగాల్సి వస్తుందని, ప్రజల ఇబ్బందులు పడతారని, ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత వస్తుందని, వెంటనే ప్రభుత్వం కళ్ళు తెరిచి సివిల్ సప్లై హమాలీ కూలీ రేట్లను పెంచి వెంటనే అమలు చేయాలని తెలిపారు. 2023 డిసెంబరు 31 నాటికి మా కూలీ రేట్లు పెంచాలనేది జరిగింది. ఇంతవరకు 13 నెలలు పూర్తిగా వస్తుంది. 13 నెలలు పూర్తిగా వస్తున్నాయని ప్రభుత్వము ఏం జోక్యం చేసుకోవడం మా కూలీ రేట్లు నిర్లక్ష్యంగా వహిస్తుంది. ఇంతవరకు మా కూలీ రేట్లు పెంచాలని, పెంచి జీవో పాస్ చేయాలని కోరుకుంటున్నాము. పాస్ చేయకుండా వెంటనే సమ్మెలోకి దిగాలని కోరుకుంటాం. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి సివిల్ సప్లై హమాలీల కూలీ రేట్లను వెంటనే విడుదల చేయాలని, ఇప్పటికే దాదాపు 13 నెలలుగా వస్తున్నా కూడా ప్రభుత్వం చలనంలో లేదు. ప్రతి ఇంటికి రేషన్ బియ్యం అందుతున్నాయంటే వీళ్ళు కష్టపడి పనిచేస్తే తప్ప అందవు. అలాంటి కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వము నిర్లక్ష్యం చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గము. ఇప్పటికే మంత్రి నాదెండ్ల మనోహర్ గారికి సమస్యలపైన వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మేము చర్యలు తీసుకుంటాము, చూస్తాము, చేస్తామని చెప్పేసి మాటలు మాత్రమే చెప్తున్నారు. ఈ మాటలు అనేటువంటివి సరిపోదు. ఇప్పటికైనా కానీ సమస్యలను పరిష్కారం చేస్తారా, లేకపోతే పోరాటం చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లై హమాలీలు 10 రోజుల పాటు సమ్మెలోకి వెళ్ళడం జరుగుతుంది. అనంతరం మార్చి 7వ తేదీన చలో విజయవాడ డిఎం కార్యాలయం ముట్టడి జరుగుతుంది. ఇప్పటికీ స్పందించకపోతే రాబోయే కాలంలో కూడా పెద్ద ఎత్తున ఆందోళనలకు పూనుకోవాల్సి వస్తుంది. ఎక్కడికక్కడ కూడా బియ్యం సరఫరా నిలిపేసేటువంటి అవకాశం ఉంది. ప్రతిదానికి కూడా వీటన్నిటి చర్యలు అంటే ప్రభుత్వము ప్రజలకు బియ్యం సరఫరా చేయకపోతే ప్రజల నుండి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా అని ప్రభుత్వం కళ్ళు తెరిచి సివిల్ సప్లై హమాలీల కూలీ రేట్లు వెంటనే విడుదల చేసి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలి. పెండింగ్లో ఉన్నటువంటి ఈపీఎఫ్ కేసులను కూడా రద్దు చేయాలని చెప్పేసి CITగా డిమాండ్ చేస్తున్నాం. నంద్యాల జిల్లాలో రైతులందరూ తప్పనిసరిగా గుర్తింపు విశిష్టత సంఖ్య కార్డులను నమోదు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రాజశేఖర్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులు పాస్ పుస్తకం, ఆధార్ కార్డ్, ఆధార్ నంబర్తో లింక్ అయిన ఫోన్ నెంబర్ను తీసుకుని రైతు సేవా కేంద్రాల్లో సంప్రదించి ఎఫ్తర్ చేసుకోవాలని తెలిపారు. అలాగే 2 లక్షల మంది రైతులు పీఎం కిసాన్ ను అర్హులున్నారని, ఇప్పటి వరకు 48,000 మంది పైగా రైతులు ఎస్ఆర్ చేయించుకున్నారని తెలిపారు. మిగిలిన రైతులు 28 తేదీలోగా ఎఫ్తర్ చేయించుకోవాలని కోరారు. లేకుంటే పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ, పెట్టుబడి రాయితీ తదితర పథకాలను అర్హత కోల్పోతారని పేర్కొన్నారు. నమస్కారం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా రైతులకు సేవలు అందించే విధానంలో ప్రతి రైతుకు కూడా ఒక యూనిక్ ఐడి నెంబర్ ఉండాలని మరి వ్యవసాయ శాఖ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటి వరకు జిల్లాలో దాదాపుగా 90,000 ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మనకి ప్రతి పౌరునికి ఆధార్ కార్డు ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా ప్రతి రైతుకు కూడా ఒక ఐడి కార్డు ఉంటుంది. రైతు అనే ఒక విశిష్ట ధృవీకరణ పత్రం అనేది ఒక రైతుకు ఉంటుంది. ఆ రైతు మరి నేను రైతుననేది సగౌరవంగా ఇతరులకు కూడా చూపించుకోవడానికి ఆస్కారం ఉంది. వ్యవసాయాధికారులు కానీ మిగతా ఎంప్లాయీస్ కానీ వారు ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి వారికి ఒక ఐడి కార్డు ఉంటుంది. అదేవిధంగా రైతులకు కూడా ఒక ఐడి కార్డు గవర్నమెంట్ ఇవ్వాలని ఆలోచనలో ఉంది. ఈ కార్డు ద్వారా లాభాలు ఏంటంటే వ్యవసాయ అనుబంధ శాఖల్లో ఇంప్లిమెంట్ అవుతున్న మరి అమలు అవుతున్నటువంటి ప్రతి పథకానికి కూడా అర్హులు కావాలంటే రైతుగా ధృవీకరణ ఉన్నటువంటి ఆ నెంబర్కి వెళ్ళినటువంటి రైతులకు మాత్రమే అందుబాటులోనికి రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇప్పుడు మన సంక్షేమ పథకాలు అనేకంగా ఉన్నాయి. ఒకటి మరి పంటల బీమా పథకం, అది పొందాలన్నా, పంట నష్ట పరిహారం పొందాలన్నా, వ్యవసాయ యాంత్రీకరణలో ఏదైనా పొందాలన్నా, రాబోయే రోజుల్లో రైతులు ఎరువులు తీసుకోవాలన్నా కూడా రైతాంగానికి ఒక విశిష్ట మరి సంఖ్య, ఒక ధృవీకరణ పత్రంతో పాటు వారికి ఇచ్చేటువంటి యూనిక్ ఐడి నెంబర్ అవసరము. ఐడి నెంబర్ తీసుకోవడానికి ఇప్పుడు వ్యవసాయ శాఖ తర్వాత
రైతు సేవా కేంద్రాల్లో ఉన్నటువంటి సిబ్బంది రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నారు. తర్వాత పిఎం కిసాన్ ముఖ్యంగా 24వ తేదీ 20వ విడత పడడానికి ఆస్కారం ఉన్నటువంటి సందర్భం. ఒకవేళ ఆ ఐడి నెంబర్లు ఉన్న వారికి పిఎం కిసాన్ వేస్తానంటే మరి ఐడి నెంబర్ పొందినటువంటి రైతులకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి మా సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉన్నారు. వారి దగ్గరికి మీరు ఆధార్ కార్డు, భూమికి అదేవిధంగా మీ యొక్క ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్, మీరు ఏ మొబైల్ నెంబర్తో అయితే మీ లావాదేవీలు చేసుకుంటున్నారో ఆ నంబర్ 3 తీసుకొని వ్యవసాయ శాఖ సిబ్బంది దగ్గరికి వెళ్తే 5 నిమిషాలు కూడా పట్టదు, వెంటనే మీకు రిజిస్ట్రేషన్ మరి చేస్తున్నాం. ఇప్పటి వరకు చాలా సందర్భాల్లో మన డివిజన్ 6 డివిజన్ పరిధిలో దాదాపుగా 10,000 మంది వరకు రిజిస్ట్రేషన్ అయినారు. ఆ జిల్లా పరిధిలో 1,00,000 దాటుతా ఉంది. కాబట్టి మిగతా రైతు సోదరులకు కూడా మేము కోరేది ఏంటంటే వ్యవసాయ శాఖ సిబ్బందికి మీరు ఈ తీసుకొని వెళితే ఖచ్చితంగా మీకు రిజిస్ట్రేషన్ చేస్తాము. మీకు ఒక సంఖ్య వస్తుంది, ఆ సంఖ్యను బట్టే వ్యవసాయ శాఖ ద్వారా లబ్ధి పొందుతారని తెలియజేస్తున్నాం. ఇది చాలా అవసరమైనటువంటి ప్రక్రియ. ఈ ప్రక్రియను మీరు కూడా త్వరపడి చేసుకోవాలని మరి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఏదైనా మరి డౌట్లు ఉంటే గాన అనుమానాలు ఉంటే ఏడీఏకి కానీ లేదంటే ఏఓలకు కానీ వ్యవసాయ శాఖ సిబ్బందిని ఎవరిని అడిగినా వీటి విషయమే తగిన సూచనలు సలహాలు ఇస్తారు. రైతు సోదరులు తప్పక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని బ్రహ్మోత్సవాలకు ఈవో శ్రీనివాసరావు దంపతులు అర్చకులు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా సాయంత్రం ఆలయంలో బేరీ తాండవంతో సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణ, ధ్వజ పటావిష్కరణ, అంకురార్పణ పూజలు నిర్వహించారు. ముందుగా ఉత్సవ నిర్వాహకుడైన చండీశ్వరుడిని పల్లకిలో ఊరేగిస్తూ ఆలయ ప్రదక్షిణ చేసి ధ్వజస్తంభం వద్దకు వైభవంగా తీసుకువచ్చారు. వేద మంత్రోచ్చరణలతో అర్చకులు, వేద పండితులు విశేష పూజలు చేశారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణకు సకల దేవతలను ఆహ్వానించారు. సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా వేద మంత్రోచ్చరణలతో ఆహ్వానించిన ధ్వజపటాన్ని ఆవిష్కరించారు. सूत्रेण सूत्रेण वासुकीमावाहयाम स्थापयामि पूजा కేంద్ర ఆర్థిక మంత్రి ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్ సంపన్నుల కోసం ఉందని, సామాన్యుల సంక్షేమం మరిచి సామాన్యులపై భారాలు వేయడమే పనిగా పెట్టుకుని పేదల నడ్డి విరుస్తున్న బడ్జెట్ కి కొన్ని ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పంపించడం జరుగుతుందని సిపిఎం, సిపిఐ, ఎంఎల్, న్యూ డెమోక్రసీ పార్టీల ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేశారు. కార్యక్రమంలో సిపిఎం నంద్యాల మండల కార్యదర్శి వెన్నబాల వెంకట్, సిపిఐ, ఎంఎల్, న్యూ డెమోక్రసీ నాయకులు చౌడప్ప, రాంబాబు, ఆనంద్, సిపిఎం పట్న కార్యదర్శి వర్గ సభ్యులు కె మహమ్మద్ గౌస్, నరసింహ, వెంకటలింగం, సిపిఎం సీనియర్ నాయకులు తోట మద్దులు, పట్టణ కమిటీ సభ్యులు జైలాన్, ప్రజా సంఘాల నాయకులు సుబ్బారావు, వీరಣ್ణ, బుజ్జి, దస్తగిరిలతో పాటు మరో 80 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమానికి సిపిఎం పట్న కార్యదర్శి లక్ష్మణ్ అధ్యక్షతన వహించగా సిపిఎం జిల్లా కార్యదర్శి టి రమేష్ కుమార్ నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి మాట్లాడుతూ వ్యవసాయం, అనుబంధ రంగాలకు కేటాయింపులు పెంచాలని, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 50% కేటాయింపులు పెంచాలని,
పెంచాలని, మున్సిపల్ పట్టణంలో ఉపాధి హామీ పథకం ప్రారంభించాలని, దళిత గిరిజన సంక్షేమానికి, మహిళా సంక్షేమానికి కేటాయింపులు పెంచాలని, జీడీపీలో ఆరోగ్యానికి 3%, విద్యారంగానికి 6% కేటాయింపులు పెంచాలని, ప్రజా పంపిణీ కేటాయింపులు పెంచి ఆహార భద్రతా చట్టాన్ని అమలు చేయాలని, ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ రంగానికి బదలాయించడాన్ని ఆపాలని, బీమా రంగంలో 100% ఎఫ్డీఐలను ఉపసంహరించాలని, రాష్ట్రాలకు నిధుల బదిలీని పెంచాలని, కేంద్ర ప్రయోజిత పథకాలకు కూడా నిధులను పెంచాలని, కేంద్రం రాష్ట్రాలతో పంచుకునే విభాగంలో చేర్చని పెట్రోలియం ఉత్పత్తులపై సెస్సులను, సర్ఛార్జీలను రద్దు చేయాలని, దేశంలో ఉన్న 1% సంపన్నులపైన 4% పన్ను విధిస్తే దేశంలోనే కార్మికులకు, రైతులకు, వ్యవసాయ కార్మికులకు, ప్రజలకు సంక్షేమాన్ని అందించవచ్చని, అలా కాకుండా సంపన్నుల అప్పులను మాఫీ చేయడం కోసం, వారికి మరిగిన రుణాలను అందించడం కోసం, దేశ సంపదను దోచుకోవడం కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్ దుర్మార్గంగా ఉందని, వెంటనే వామపక్ష పార్టీలు ప్రవేశపెట్టిన ప్రత్యామ్నాయ విధానాలను అమలు చేయాలని, లేకుంటే రాబోయే కాలంలో ప్రజా వ్యతిరేక వెల్లుపై కేంద్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనున్నాయని హెచ్చరించారు. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలి, ఎరువుల ధరలు కంట్రోల్ చేయాలి, అదేవిధంగా ఉపాధి హామీ పనిని సమగ్రంగా అమలు చేయాలి, పట్టణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనిని ప్రారంభించాలని చెప్పేసి, అదేవిధంగా ధరలు విపరీతంగా మండిపోతున్నాయి. ఏమి కొనాలన్నా, ఏమి తినాలన్నా తినగలిగే పరిస్థితులు లేరు. కాబట్టి ధరలు అదుపు చేయాలి. ఆహార భద్రతా చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసి ప్రతి దళితునికి, గిరిజనులకు అందేలాగా చూడాలి. వాళ్ళ కుటుంబాల్లో అభివృద్ధి నింపేలాగా సంక్షేమాన్ని చేపట్టాలని చెప్పేసి, ఏదైతే దేశానికి బంగారం గని లాంటి ఉన్నటువంటి ఎల్ఐసిని 100% ప్రైవేటీకరించడాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఈ డిమాండ్లతో ప్రత్యామ్నాయ విధానాలను వామపక్ష పార్టీలు ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇప్పటికైనా కానీ సంపన్నుల పైన పెద్ద ఎత్తున వడ్డీల వాళ్ళపైన భారాలను వేసి సామాన్యుల కోసము బడ్జెట్ ప్రవేశపెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. లేకుంటే రాబోయే కాలంలో ప్రజల నుంచి తిరుగుబాటు మొదలవుతుంది, ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి వామపక్ష పార్టీలుగా ఈరోజు హెచ్చరిస్తూ, మరి మొన్న ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఇది ప్రజా సంక్షేమ బడ్జెట్ కాదు, కేవలం సంపన్నుల కోసం కేటాయించినటువంటి బడ్జెట్ తప్ప పేద ప్రజల కోసం కాదు అని చెప్పేసి నిరసన తెలియజేస్తూ దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు ఈరోజు ఆందోళన చేస్తూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నిర్మలా సీతారామన్ గారు 50 లక్షల కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. మరి 50 లక్షల కోట్ల రూపాయల్లో కేవలం కొద్ది మందికి, అంటే కొంత ఉద్యోగస్తులకు ట్యాక్స్ బెనిఫిట్ కొంత వెసులుబాటు కల్పించడం తప్ప మిగతా అన్ని వర్గాలకు ఆ రకంగా ఏమాత్రం వెసులుబాటు కల్పించలేకపోవడం వల్ల పెద్ద ఎత్తున ప్రజానికం తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉండే పరిస్థితి జరుగుతుంది. బడ్జెట్ ప్రవేశపెట్టక ముందు ఆర్థిక సర్వే పేరు మీద ఇదే నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారు. అందులో ఆర్థిక సర్వేలో స్పష్టంగా ఈ దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోతా ఉందని చెప్పేసి ఆర్థిక సర్వేలో స్పష్టంగా చెప్పారు. నిన్ననే కొన్ని ముఖ్యమైనటువంటి సంస్థలు దేశవ్యాప్తంగా సర్వే చేసిన సందర్భంగా ఈ ప్రభుత్వం నిరుద్యోగ సమస్య పరిష్కరించలేని పరిస్థితిలో ఉంది అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పేసి కూడా ప్రజలు ఈరోజు తెలిపారని చెప్పేసి ప్రముఖ సర్వే పత్రికలు ఈరోజు తెలియజేసినాయి. మరి ఈ ప్రభుత్వం వచ్చే ముందు 11 సంవత్సరాల ముందు 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తా ఉన్నటువంటి ప్రభుత్వం మరి 22 కోట్ల ఉద్యోగాలు ఎక్కడికి పోయినాయని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికీ దేశంలో 10% పైగా నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. ఆ సమస్యను పరిష్కరించేందుకు ఈరోజు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేకపోవడం అనేటువంటిది తీవ్రంగా ఉంది. దానిపైన సిపిఎం పార్టీగా మేము తీవ్రంగా నిరసన తెలియజేస్తా ఉన్నాం.
శ్రీ మహానందీశ్వర స్వామివారి దేవస్థానం నందు ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ ఎన్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభమైన ఉండి లెక్కింపు కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది మరియు భక్తులు మరియు శ్రీ బ్రహ్మరాంబిక సేవా సమితి, శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్, అలాగే తిరుమల బాలాజీ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. కార్యనిర్వహణాధికారి ఉప కమిషనర్ శ్రీ ఎన్ శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో దేవస్థాన అభిషేక మండపం యందు నిర్వహించిన ఉభయ ఆలయముల హుండీ లెక్కింపు యందు 68 రోజులకు భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా ఆలయాలు 58,56,681 అన్నప్రసాదం మరియు 9,09,110 సంరక్షణ, 31,317 మొత్తం 59,87,108 ఆదాయం వచ్చిందని తెలిపారు. నంద్యాల పలు రైళ్ల వేళల్లో గురువారం నుంచి కొన్ని మార్పులు చేసినట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 20వ తేదీ నుంచి కర్నూలు నంద్యాల ప్యాసింజర్ రైలు కర్నూలు నుంచి సాయంత్రం 5:30 బయలుదేరి 6:55 డోన్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటుందన్నారు. అక్కడి నుంచి 7 గంటలకు బయలుదేరి నంద్యాలకు రాత్రి 9:25 చేరుకుంటుందన్నారు. నంద్యాల రేణి ఈ నెల 21 నుంచి ఉదయం 6 గంటలకు నంద్యాలలో బయలుదేరుతుందన్నారు. రేణిగుంట నంద్యాల ప్యాసింజర్ రైలు నంద్యాల రైల్వే స్టేషన్ కు రాత్రి 8:45 చేరుకుంటుందని వెల్లడించారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నంద్యాల కూరగాయల మార్కెట్లో వ్యాపారులకు ఈఎస్ఎం కార్డులు నమోదు చేసిన అసిస్టెంట్ లేబర్ కమిషనర్ బసూరి నిషా బేగం. శ్రీ మహానంది క్షేత్రంలో శివరాత్రి బ్రహ్మోత్సవ సందర్భంగా ఒంగోలు జాతి ఎద్దుల బలపరిచిన పోటీలు 27వ తేదీ ప్రారంభం. వన్నూరు రామలింగారెడ్డి వెల్లడి. టమాటా ధర పతనం, దిగుబడి కూడా తగ్గిన వైనం. 25 కిలోల బాక్సు ₹150 మాత్రమే. గిట్టుబాటు ధర లెక్క రైతన్న ఆవేదన. నంద్యాల సివిల్ సప్లై హమాలీల కూలీ రేట్లు పెంచాలని గోడౌన్ వద్ద హమాలీ కార్మికులు సిఐటియు నిరసన. నంద్యాల జిల్లాలో రైతులందరూ తప్పనిసరిగా గుర్తింపు విశిష్ట సంఖ్య కార్డులకు నమోదు చేసుకోండి. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రాజశేఖర్. శ్రీశైలంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజపటం ఆవిష్కరించిన ఈవో ఎం శ్రీనివాసరావు.
ప్రజా వ్యతిరేక బడ్జెట్ ని వ్యతిరేకిస్తూ కావాలని తహసీల్దార్ కార్యాలయం వద్ద వామపక్షాల నిరసన. శ్రీ మానందీశ్వర స్వామి దేవాలయంలో భక్తుల కానుకల ఉంటే లెక్కింపు. ఆలయ నిర్వహణ కార్యదర్శి శ్రీనివాస్ పర్యవేక్షణ. నంద్యాల రైల్వే స్టేషన్లో పలు రైళ్లలో సమయ పాలన కొన్ని మార్పులు చేసినట్లు రైల్వే అధికారుల ప్రకటనలో వెల్లడి. ఎదురొస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.